నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. రైతుల రుణమాఫీ ప్రకటించి రైతు పక్షపాతిగా సీఎం రేవంత్ రెడ్డి రైతన్నలకు అండగా నిలిచిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక బస్టాండ్ సెంటర్లో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని పాలాభిషేకం నిర్వహించారు. రైతులకు రుణమాఫీ చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుని రైతే రాజుని నిరూపించిన సీఎం రేవంత్ రెడ్డికి రైతులు రుణపడి ఉంటారని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో సారపాక ప్రధాన కూడలి ప్రాంతంలో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. జై కాంగ్రెస్, జై సీఎం రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అటు సైడ్ నేను పెట్టలే, దానికి పెట్టారా? రాట్ల పైకి రాట్ల జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రామకృష్ణ వెనక్కిరా. వెళ్ళండి, పెద్దవాళ్ళు వెళ్ళండి. ఫోటో పోయా గ్లాస్ కరెక్ట్, అది గ్లాస్ అన్న సైడ్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
బాబుదా ముందుకు రారా మీరు ఏం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అసలు పాలు కనపడుతున్నాయండి ఇంకొద్ది పోయాల్సింది నీళ్ళు పాలే కనపడుతుంది నీళ్ళు పోసినట్టు వరిజన పోతే కానీ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అందరూ పండి టాప్ ఒకరు అయిపోయింది ట్యాక్స్ వాళ్ళకి రాదు నువ్వు రైతుగా నువ్వుయా మన పిలిచేదేంది రుణమాఫీ వచ్చేది మనమే పోయాలి మాకు కూడా అదే మరి రుణమాఫీ ఆయన పోతుంది తెలియజేయని ఏమనగా అతి ముఖ్యమైనటువంటి రైతు రుణమాఫీ అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది మన ప్రభుత్వం. దీని విషయంలో గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి కొంతమంది మాజీ మంత్రులు ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది. వాటినన్నింటినీ అధిరోహించి ఈరోజు మన కేబినెట్ సమావేశంలో దీని మీద ఆమోదం చేయడం జరిగింది. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీకి మన ప్రభుత్వం వారు ఆమోదం చేశారు. అందుకని దీని గురించి చాలా సంతోషంగా ఉంది మా అందరికీ. దాని విషయంలో ఈరోజు ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు అయినటువంటి పాయ వెంకటేశ్వర్లు గారు మరియు మా మండల ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో సారపాల సెంటర్లో రేవంత్ రెడ్డి గారి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా మేము తెలియజేయడం ఏంటంటే మాట తప్పటం మఠం తిప్పటం అనేది రేవంత్ రెడ్డి గారి జీవితంలో లేదు. అదేవిధంగా ఆయన ముందుకు పోతున్నాడు. ఇలాంటి విజయాలు ఎన్నో సాధిస్తారు. ఆయన ఉద్దేశం కూడా ఒక్కటే, మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం అనేది ఆయనది ప్రధాన లక్ష్యం. ఈ విధంగా వచ్చేసారి ఎన్నికల్లో కూడా ఇదే విధంగా మన గ్రామంలో కూడా వార్డు మెంబర్స్, తర్వాత జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎలక్షన్స్ ఉన్నాయి. సర్పంచ్ ఎలక్షన్ కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోవాలని గ్రామ సభ్యుల్ని మరియు గ్రామస్తుల్ని, కార్యకర్తల్ని, మిత్రపక్షాల నాయకుల్ని అందరినీ కోరడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేసినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.